పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని ఆ దేశ సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది. జోర్డాన్ పై జరిపిన క్షిపణి దాడుల్లో 2 అమెరికన్ సైనికులు మృతి చెందారు. మరొకరు కనిపించకుండా పోయారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. మరో 4 అమెరికన్ సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. కొందరికి స్వల్ప గాయాలయ్యాయని, వైద్య పరీక్షల తర్వాత వారు తిరిగి విధుల్లో చేరాలని పేర్కొంది. మరోవైపు అమెరికా ఇలాగే దాడులు కొనసాగితే మరిచిపోలేని గుణపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, పశ్చిమాసియాలో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నవి. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ రోజు రోజుకు మరింత ప్రమాదకర దశకైతే చేరుకుంటుంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి వరుసగా దాడులు కొనసాగించడంతో మొత్తం గల్ఫ్ ప్రాంతం యుద్ధ వాతావరణం అయితే తలపిస్తుంది. తాజాగా జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడి చేసింది. ఈ దాడిలో 2 అమెరికన్ సైనికులు మరణించగా మరో సైనికుడు గల్లంతైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. అయితే 4 గాయపడిన వారిని కూడా చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు కూడా అక్కడ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఘటన అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అయితే ఎందుకంటే ఈ ఏడాది అమెరికా ఇరాన్ ఘర్షణలో అమెరికా బలగాలపై జరిగిన అత్యంత తీవ్రమైన నష్టాల్లో ఇదొకటి. ముఖ్యంగా అమెరికా అత్యంత భద్రత కలిగిన స్థావరాల్లో కూడా ఇరాన్ క్షిపణులు చొచ్చుకెళ్లడం అమెరికా రక్షణ వ్యవస్థలపై కూడా ప్రశ్నలు లేవనెత్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా ప్రతీకార చర్యలు కూడా దిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ లోని పలు సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, నిఘా వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు కూడా నిర్వహించాయి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ దాడి లక్ష్యమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అయితే అమెరికా దాడుల్లో తమకు పెద్దగా నష్టం జరగలేదని ఇరాన్ కూడా ప్రకటించింది. కానీ అమెరికా దాడులు కొనసాగితే మరిచిపోలేని గుణపాఠం నేర్పిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలైతే జారీ చేశారు. అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాలను వాషింగ్టన్ ఉల్లంఘించిందని కూడా ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇరాన్ తన దాడులను జోర్డాన్కే పరిమితం చేయడం లేదని, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో కూడా అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని, దీంతో గల్ఫ్ ప్రాంతంలోని అన్ని అమెరికా స్థావరాలపై కూడా హై అలర్ట్ వెళ్ళావి. అయితే ఇక అమెరికా కూడా అదనపు యుద్ధ విమానాలు F-16, F-35 వైమానిక ఇంధన ట్యాంకులు, క్షిపణి నిరోధక వ్యవస్థలను పశ్చిమాసియాకు తరలిస్తుంది. మరోవైపు ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ తో పాటు నౌకాదళాన్ని కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంచింది. యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 5వ వంతు జరిగే హార్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఒకవేళ ఈ జలసంధిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ కూడా ఈ పరిస్థితి ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. అలాగే ఎగుమతులు, దిగుమతులు, సముద్ర రవాణాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అయితే ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఇక అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిణామాలను అత్యంత ఆందోళనగా గమనిస్తుంది. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలు ఇరు దేశాల సమయం పాటించాలని, పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేయమని విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కూడా పిలుపుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తే ఇరు దేశాలు వెనక్కి తగ్గే సూచనలు అయితే కనిపించడం లేదు. ఒక దాడికి మరో దాడితో సమాధానం ఇస్తున్నవి. దీంతో ఈ ఘర్షణ కేవలం అమెరికా ఇరాన్ మధ్య కాకుండా మొత్తం పశ్చిమాసియా ప్రాంతాన్ని ప్రభావితం చేసే పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. మొత్తంగా చూస్తే జోర్డాన్లో జరిగిన తాజా దాడి అమెరికా ఇరాన్ ఘర్షణను మరింత ప్రమాదకర మలుపు తిప్పింది. ఇరు దేశాల సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తున్న నేపథ్యంలో రానున్న 24 నుంచి 48 గంటల్లో అత్యంత కీలకం మారే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, రాము, అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఇచ్చిన వార్నింగ్ కి మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ఏమైనా స్పందించారా?
ఇప్పటికే ఏదైతే ఖమేనీ ఇచ్చిన వార్నింగ్ సంబంధించి పూర్తిగా ఒక పక్కా ప్రణాళికతో, ఎందుకంటే ఇక అమెరికా కూడా యుద్ధ విమానాలు అంటే F-16, F-35 లాంటి యుద్ధ విమానాల్ని రెడీ చేసిందంటే దానికి ప్రతిస్పందన ఇచ్చినట్టే మనకు కనిపిస్తుంది. అందుకే ఏదైతే 24-48 గంటల్లో ఈ యొక్క మాటల యుద్ధం మరింత ఉధృతంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా సైనికులు కూడా మరణించారు. ఒకరు గల్లంతైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పలువురు ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇది అమెరికా అధికారిక ప్రకటించినప్పటికీ కూడా ఇంకా అమెరికా సైనికుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ఇరాన్ ఒక పక్క చెప్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రతిచర్య అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ మాటలతో సరిపడే పరిస్థితి కనిపించట్లేదు. పరస్పర దాడులు మాత్రం కొంచెం ఉధృతంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.